టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు మురుకంబట్టులోని అపోలో వైద్య కళాశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు ప్రథమ చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తొంభై 98 సంవత్సరాల చరిత్ర కలిగిన చిత్తూరు గిరింపేట వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతానికి తగిన చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరం మురుకంబట్టులోని అపోలో వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. మంగళవారం రాత్రి అపోలో కళాశాల హాస్టల్లో వడ్డించిన భోజనాన్ని పలువురు విద్యార్థులు తిన్నారు. దోస, బంగాళదుంప కర్రీ, పప్పు తదితర ఆహార పదార్థాలను విద్యార్థులు తిన్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత సుమారు 150 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం బుధవారం ఉదయం మరోసారి విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో గురైన విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు. వీరిలో 31 మందికి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్సకు తరలించారు. మిగిలిన వారికి కళాశాలలోనే ప్రథమ చికిత్స చేయించారు. ఈ నేపథ్యంలో స్పందించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నెట్టి కంటయ్య, తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ బాబు బాధితులను పరామర్శించి వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అపోలో వైద్య కళాశాల ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో 1300 మంది విద్యార్థులు ఉన్నారని, ఇందులో 14 మంది విద్యార్థులు మంగళవారం రాత్రి కళాశాల వెలుపలకు వెళ్లి ఆహారాన్ని తిని తిరిగి కళాశాలకు వచ్చారని తెలిపారు. ఇందులో మొత్తం 25 మందికి జ్వరం, వాంతులు, విరేచనాలు అయ్యాయని, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. మంగళవారం రాత్రి విద్యార్థులతో కలిసి తనతో పాటు వైద్య కళాశాలకు చెందిన పలువురు లెక్చరర్లు, డాక్టర్లు, ఉద్యోగులు, సిబ్బంది సైతం హాస్టల్లోనే భోజనం చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే తమకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలియజేశారని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారుల సమగ్ర విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నరేష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సర్జికల్ ఫిట్టింగ్ వస్తుంది. ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడు ఏం తిన్నారు? మార్నింగ్ దోశ దానికి దోశ పెరుగు ఎక్కడ తిన్నారు? మీ పేరెంట్స్ చిన్న కంప్లైంట్ ఏమని నాకు అడిగి నమస్కారం అండి. ఇవాళ మన ఇక్కడ
మా సంస్థలో 25 మంది విద్యార్థులు కడుపు నొప్పితో ప్లస్ కొంతమందికి విరేచనాలు, కొంతమంది తలనొప్పి, కొంతమంది జ్వరం అనే కారణంగా మాకు వచ్చారు. వారికి ఆహార కాలుష్యం అనే కోణంలో కూడా మనం చూస్తున్నాం. ఆహార కాలుష్యం అని కొంతమంది, ఇందులో డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ఇందులో కొంతమంది బయట స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో అందరికీ కలిపి 25 మంది మనకు హాస్పిటల్లో చికిత్స ఇస్తున్నాము. ఇందులో ఓన్లీ 9 మాత్రమే జ్వరము మీరు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఒకసారి స్క్రీనింగ్ చేసి పంపించాలనే ఆలోచనతో తీసుకొచ్చాం. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఎక్కడో హయ్యర్ సెంటర్కి రెఫర్ చేశారనేది ఏం లేదు. అందరికీ జ్వరం, విరేచనాలు, తలనొప్పి అనేది మేజర్గా కంప్లైంట్స్ ఉన్నాయి. అందరూ కూడా అందరు విద్యార్థులు స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దీని గురించి చింతపడవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఇందులో వచ్చి ఒక 14 చెప్పడం ఏంటంటే, మేము నిన్న రాత్రి బయట 42 మంది కలిసి ఎక్కడో బయట విద్యార్థులందరూ కూడా భోజనం చేయడం జరిగిందని చెప్పాడు. అది ఎక్కడ ఏమనేది కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము విద్యార్థుల దగ్గర నుంచి. వాటి వివరాలు కూడా విద్యార్థులు తెలుసుకున్న తర్వాత మీకు కూడా తెలియజేస్తాము. మేజర్గా ఆ కారణమే మాకు ఎక్కువ కనపడుతుంది. మొత్తానికి దీనికి అన్నిటికీ కారణం కూడా ఆహార కాలుష్యం ఉండొచ్చు అనేది మా డాక్టర్లు చేసిన ప్రాథమికంగా తెలుసుకోవడం జరిగింది. ఇందులో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది బాధపడవలసిన అవసరం లేదు. ఇక్కడ భయపడవలసిన సిచ్యువేషన్స్ అయితే లేదు. అందరూ నార్మల్గా ఉన్నారు, అందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళు కూడా 3-4 గంటల ప్రాంతంలో అబ్జర్వేషన్లో ఉన్న వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసి వారి హాస్టల్ కావచ్చు, వారి ఇళ్లకు పంపించేసడం జరుగుతుంది. వాస్తవం చికిత్స పొందుతున్నారు హాస్పిటల్, మన జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో. ఇంకెక్కడ కూడా వేరే హాస్పిటల్కి రెఫర్ చేశారనేదంతా అపోహ మాత్రమే. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పవన్, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ఛార్జ్ ఇక్కడ. మనకు వచ్చేసి ఇక్కడ 10 మంది పిల్లలు వచ్చిన్నారు. వాళ్ళు అక్యూట్ జీ అంటారు అనమాట, అదే గ్యాస్ట్రైటిస్, వాంతులు బేదులు అవుతున్నాయి. పేషెంట్స్ అంతా మనకు స్టేబుల్గానే ఉన్నారు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మనము వాళ్ళని ఇక్కడ అపోలో తరఫున అడ్మిట్ చేపిస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో సపరేట్ వార్డు కూడా మెయింటైన్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే పేషెంట్స్ అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఒక 10 పీపుల్ ఉన్నారండి. పేషెంట్స్ నుండి హాస్టల్ నుండి వచ్చినారు. అపోలో 10 మంది వచ్చినారు. ఇక్కడ 10 మంది వచ్చినారండి. మనకు వచ్చింది 10 మంది. ఇది నన్ను కాదు, మన అడ్మినిస్ట్రేటర్స్ అక్కడ నరేష్ గారిని అడగాల్సి వాళ్ళతో అడగాల్సి. నేను ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ఛార్జ్ మాత్రమే. చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం 98వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురుజాడ జగన్మోహన్ హాజరయ్యారు. ఆలయ పాలక మండలి చైర్మన్ కుమార్, పాలక మండలి ప్రతినిధులు, సభ్యులు, ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, మున్సిపల్ కార్పొరేటర్ పూర్ణచంద్రరావు, చిత్తూరు నగర జనసేన పార్టీ నాయకులు వినాయక బాలాజీ, ఆరణి కవిత, శరవణ, పూల చందు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి చైర్మన్ కుమార్ మాట్లాడుతూ, కోరిన కోరికలను తీర్చే ఎంతో చరిత్ర కలిగిన గిరింపేట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ 98వ వార్షికోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యుడు రెడ్డిగుంట కిషోర్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శత సంవత్సరం దీర్ఘమాయుః.
ఓం వాగర్త ప్రతి సంయుక్త వాగర్త ప్రతిభక్తయే జగదపితర వందే పార్వతీ పరమేశ్వర కైలాస శిఖరే రమ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్సు. ఒక ఫోటో ఆ ఫోటో మేడం చూడండి. ఓకే చూడండి. కడియాల వంశస్థులతో స్థాపించబడినటువంటి ఈ గుడి గ్రీన్పేట ప్రజలకి మరియు అందరి ప్రజలకి కూడా ఎన్నో తరాలుగా సేవలు చేస్తూ ఉంది. గుడికి చాలామంది ప్రతిరోజు వచ్చి పొద్దున దర్శనం, ఆఫ్టర్నూన్ దర్శనం, ఈవినింగ్ దర్శనం అన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాగే మన ఎమ్మెల్యే గారైనటువంటి గుర్జాల మోహన్ గారు కూడా గుడికి రావడం జరిగింది. ప్రజల సమస్యలన్నీ వినడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అలాగే గుడిని మా తాతగారు అయినటువంటి వాళ్ళ పూర్వ వంశస్థులతో వస్తుంది. కడియాల కుటుంబం ఈ గుడిని ఎన్నో తరాలుగా చాలా బాగా చూసుకుంటుంది. అలాగే మా నాన్నగారు అయినటువంటి చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ కుమార్ గారు, అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి కిషోర్ గారు కూడా గుడికి ఎంతో అభివృద్ధిని చేస్తూ వస్తున్నారు. గుడి పైన ఎంతో విశిష్టత ఈ గుడికి ఉంది. ఎందుకంటే పాలరాతి విగ్రహంతో ఆనాడు నిర్మించడం జరిగింది. పాలరాతి విగ్రహం ఒక విశిష్టత ఏంటంటే పూర్వం ఉన్నటువంటి కాలంలో ఏదైతే చెక్కబడిందో అది ఎలా ఉంటుందంటే దొరకడం చాలా కష్టం. అలాంటి విగ్రహం అలాంటి 45 years 50 years బ్యాక్ స్థాపించినటువంటి విగ్రహానికి ఇంకా పూజలు చేస్తూ ఇంకా నిలబడడం, ఆ దేవుడి కృపా కటాక్షాలు ప్రజలందరి మీద పడడం చాలా సంతోషంగా ఉంది. కడియాల వంశస్థులు దేవుని యొక్క అభివృద్ధికి ఎన్నో పాటుపడుతూ వస్తున్నారు. అలాగే ఈరోజు ఈ 90 ఏట ముగించుకుని 98వ దినోత్సవం జరుపుకున్నందుకు అందరూ సంతోషంగా ఉన్నాం. అలాగే మా కుటుంబం ద్వారా ప్రజలందరికీ కూడా దేవుడికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గిరిపేట ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని భావిస్తూ త్వరలోనే గుడి గోపురం కూడా కన్స్ట్రక్ట్ చేయాలని సంకల్పిస్తున్నారు. మా నాన్నగారు వచ్చిన తర్వాత వెనకాల పౌల్ట్రీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ ద్వారా ఎంతో ప్రజలకి చాలా కళ్యాణోత్సవం కానీ ప్రత్యేక కళ్యాణోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. పౌర్ణమి పూజలు, అలాగే సత్యనారాయణ వ్రతం కూడా ప్రతి సాటర్డే మార్నింగ్ ఆలయ అర్చకులు కృష్ణమయ్య గారితో నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఇంకా గుడికి గోపురం కూడా కట్టాలని భావిస్తున్నారు. దేవుడి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని మా నాన్నగారి ద్వారా తెలియజేసుకుంటూ జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతమునకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు సంబంధించిన జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు మెరుగైన నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి మెరుగైన సాంకేతికత, క్రెడిట్ మరియు మార్కెటింగ్ సౌకర్యం తదితర సౌకర్యాల నిమిత్తం సన్న చిన్నకారు రైతులు FPOలలో భాగస్వామ్యం కావడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చునన్నారు. ఆర్థిక బలాన్ని మరియు మార్కెట్ అనుసంధానాన్ని పెంపొందించుకోవడానికి SPOలు దోహదపడతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మరియు వివిధ సంస్థల ఆధ్వర్యంలో 17 FPOలు పనిచేయడంలో భాగంగా కేవలం ఎరువుల పంపిణీనే కాకుండా రైతులు పండించే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే అంశంపై త్వరలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాలకు సంబంధించిన అవగాహనను FPOలకు ఈ శిక్షణా కార్యక్రమాలలో అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. FPOలు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించేందుకు అవసరమైన బ్యాంకు సహాయం నిమిత్తం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, నాబర్డ్ AGM సునీల్ కుమార్, వ్యవసాయ పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, డాక్టర్ ప్రభాకర్, FPOలు తదితరులు పాల్గొన్నారు. SC
ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చిత్తూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులు ప్రజా సంఘాలు బంద్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి బంద్ వాతావరణం కనిపించింది. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు చిత్తూరులో ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకొని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ స్వార్థం కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ నాయకుల దగ్గర లబ్ధి పొందుతున్నాడని ఆవేదన చెందారు. సుప్రీంకోర్టు అనాలోచిత తీర్పు ద్వారా మాదిగలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ధనంజయరావు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న హారిక, సీత వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫోటో తీసుకుంటాం ఎటు వచ్చా తీసుకో తెలుసు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.